హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు మొయిన్ సయ్యద్. బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, హోస్ట్ ఎవరు, బస్కు హోస్ట్ ఎవరు, సెట్ అప్డేట్ ఏంది, ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది, అట్లనే ఎవరెవరు వస్తున్నారు కంటెస్టెంట్స్ లీస్ట్, అంటే ఈసారి మా పరివారం నుండి వస్తున్నారా లేకపోతే బయటికి కూడా ఎవరైనా వస్తున్నారా అనే విషయాలు అయితే ఈ వీడియో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బిగ్ బాస్ సంబంధించిన వీడియోలు ఇప్పటి నుండి రెగ్యులర్గా వస్తాయి. ఇప్పుడు సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ మ్యాక్సిమం అయితే వినాయక చవితి, గత 8 సీజన్ చూసుకుంటే వినాయక చవితి బిగ్ బాస్ హౌస్లోనే చేసుకుంటారు అన్నమాట కంటెస్టెంట్స్. ఈసారి అది జరగకపోవచ్చు అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఫైనల్కి వచ్చింది. జాతిరత్నాలు అనే ఒక షో స్టార్ట్ అవుతుంది కదా ప్రదీప్ది. ప్రదీప్ అది ఒక 10 వారాలు వేసుకోవచ్చు, అంటే 20 ఎపిసోడ్లు అయితే ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ లెక్క చూసుకుంటే ఆగస్ట్ లాస్ట్ వీక్లో షో అయిపోతుంది అన్నమాట జాతిరత్నాలు. దాని తర్వాత సెప్టెంబర్ 7కి అయితే మనకు బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మ్యాక్సిమం అయితే ఇదే డేట్ అయితే ఉంటుంది. దీని తర్వాత హోస్ట్ ఎవరు అంటే హోస్ట్ ఖచ్చితంగా ఉంటే నాగార్జున గారే ఉంటారు. ఎందుకంటే ఆయనకు సీజన్ 11 వరకు ఆయనకు అగ్రిమెంట్ ఉంది. ఇంకా సెట్ వర్క్ కూడా ఇప్పుడు నడుస్తలేదు, ఇప్పుడు ఇంకా కొంచెం టైం ఉంది. కాబట్టి మేబీ ఒక నెక్స్ట్ మంత్ సెట్ వర్క్ అయితే చేయవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైంకి చాలా లేట్గా సెట్ వర్క్ చేశారు. కాబట్టి ఈసారి అయితే కొంచెం ఎర్లీగానే సెట్ వర్క్ స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు సెట్ వర్క్ అయితే ఏం జరుగుతలేదు. ఇంకా తర్వాత బస్కు హోస్ట్ ఎవరు అంటే బస్కు హోస్టు ఎవరుంటారు, మ్యాక్సిమం ఎవరుంటారు అంటే విన్నర్ అండ్ రన్నర్ ఉంటారు అనుకుంటారు. కానీ ఇప్పుడు సోలో బాయ్కి అయితే ఇప్పుడు మూవీ ప్రమోషన్స్, మూవీ రిలీజ్ అవుతుంది ఎవరు గౌతమ్కు, ఆయన ఉండకపోవచ్చు. ఆయన కూడా అంత ఫైర్ ఉందా లేదా అని తర్వాత సంగతి. కానీ ఆయనకు ఉండే అవకాశం అయితే ఉంది. విన్నర్ అయిన నిఖిల్కి అయితే మ్యాక్సిమం లేదే అనుకుంటున్నా, ఎందుకంటే ఆయనకు తెలుగు అంత స్పష్టంగా రాదు. కాబట్టి ఉంటే తేజ్ తేజ్ కానీ ఇంకెవరు ముక్క వినాష్ కానీ రోహిణి కానీ వీళ్ళకి ఎక్కువ ఛాయిస్ ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకాడ హ్యూమర్ ఉంది, తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది బస్కు హోస్ట్గా. ఇప్పుడు కంటెస్టెంట్స్ లీస్ట్ చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ అలేఖ్య, చిట్టి పికిల్స్ వాళ్ళు అలేఖ్య వస్తుంది, లేకపోతే వాళ్ళ అక్క వస్తుంది, లేకపోతే వాళ్ళ చెల్లెలు వస్తుంది అనేసి అంటారు కదా. మ్యాక్సిమం అయితే 99.99% అయితే వాళ్ళు వచ్చే అవకాశం అసలు లేదు. వాళ్ళు వచ్చినా కానీ అంత నెగిటివిటీ వాళ్ళు ఫేస్ చేయలేరు. ఎందుకంటే ఆ సోషల్ మీడియా నెగిటివిటీకి అసలు ఆ దెబ్బకి అసలు వాళ్ళు దుకాణే బంద్ చేసుకున్నారు. ఆ రేంజ్లో వాళ్ళకి అంత నెగిటివిటీ వచ్చింది. వాళ్ళు గిటంగా ఎవరైనా బిగ్ బాస్కి వెళ్తే వాళ్ళని మామూలుగా ఆడుకోరు అన్నమాట, మామూలుగా ఆడుకోరు. అట్లా అనేసి వాళ్ళైతే బిగ్ బాస్కి అయితే వెళ్ళే అవకాశం అయితే లేదు. వాళ్ళు కూడా చెప్పారు మమ్మల్ని ఎవరు అప్రోచ్ కాలేదని. ఇంకా తర్వాత సాయి కృష్ణ, ఈ మధ్య ప్రసాద్ గారికి ఆయనకు మంచి గొడవ అయితే జరిగింది. తర్వాత దాన్ని సాల్అవుట్ కూడా చేసుకున్నాం, మేము సారీ చెప్పుకున్నాం, మేము ఒకటని చెప్తున్నారు. కానీ ఆయనకు కూడా వస్తే బాగుంటుంది, మంచి యాప్ట్ పర్సన్, చాలా మంచి పేరుంది సోషల్ మీడియాలో. ఆయన వస్తే కూడా ఆయనకి హెల్ప్ అవుతుంది, షోకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఆయన వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవేళ వాళ్ళు కన్సిడర్ చేస్తే బిగ్ బాస్ టీం చాలా బాగుంటుంది. తర్వాత యాదమరాజు అండ్ ఇమాన్యువల్ ఇద్దరు ఇట్లా ఒక్కరు వచ్చే అవకాశం ఉంది కామెడీ జోనర్లా. వాళ్ళిద్దరు ఇట్లా ఒక్కరు వచ్చినా కానీ షోకి అయితే మంచి ప్లేస్ అవుతుంది, వాళ్ళకు కూడా మంచి ప్లేస్ అవుతుంది. వాళ్ళకి ప్లేస్ అయితే ఉంది కానీ షోకి అయితే మంచి ప్లేస్ అవుతుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి. కాబట్టి ఇంకా తర్వాత ఎవరు వస్తారంటే ట్రావెలర్ నుండి చాలామంది అనుకుంటారు. ఎందుకంటే బయట వ్యక్తులు ఎప్పుడు స్టార్ మా పరివార్ వస్తే అదొక మా టీవీ ఒక మామూలుగా ఒక పర్సనల్ షో అయింది. అంటే మంచి ప్రెస్టీజియస్ ఒక షో నుండి మా టీవీ ఒక ఏమంటారు మా పరివార్ ఒక షో లెక్క చెప్పింది అనమాట. అట్లా కాకుండా బయట వ్యక్తులు కూడా వస్తే చాలా బాగుంటుంది. అందులో ఒక రవి ట్రావెలర్ కూడా వస్తే ప్రయత్నం అయితే చేస్తుండంట. ఆయన కూడా హింట్లు ఇస్తుండు వస్తే బాగుంటుంది, నేను పోతే బాగుంటుంది అనేసి. ఆయన వస్తే ప్లేస్ బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది చూడాలని మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. వీళ్ళని ఎప్పుడు చూస్తుంటాం కాబట్టి. ఇంకా తర్వాత వేణుస్వామి కూడా వస్తే ఒక మంచి కాంట్రవర్షియల్ ఫిగర్. ఆయన హౌస్లోకి ఎవరెవరికి జాతకాలు చెప్తారో చూద్దాం మనం. ఇంకా తర్వాత
దేవ్ జానకి దేవ్ జానకి సత్యభామ ఫేమ్, ఆమె మంచి ఫ్యాన్ బేస్ ఉంది, సీరియల్ వైజ్ ఉంటే ఆమెకు, ఆమె వచ్చే అవకాశం కూడా ఉంది. తర్వాత యాంకర్ కోట నుండి మనకు నిఖిల్ నిఖిల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో ఊరుకుండు. మ్యాక్సిమం ఆ షోలో ఉన్న ఒక 5-6 మంది అయినా కానీ అట్లీస్ట్ ఒక గర్ల్స్ 2 బాయ్స్ నలుగురైనా కానీ కంపల్సరీ వస్తారు వాళ్ళు. ఎందుకంటే స్టార్మా అంటేనే అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు అంటే ఇందులో ఇందులోకు అందులో వేసి షోలు నడిపిస్తారు కాబట్టి. తర్వాత సింగర్ కేటగిరీ నుండి అయితే సాకేత్ వచ్చే అవకాశం ఉంది. ఆయన పోయినసారి రావాలి కానీ ఎందుకు రాలేదు తెలియదు మనకు కూడా. ఆయన వస్తే బాగుంటుంది, మంచి యాటిట్యూడ్ పర్సన్, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, మామూలు ఎంటర్టైన్మెంట్. తర్వాత మనకు ప్రదీప్ సార్ వచ్చే అవకాశం ఉంది, మనకు మోటివేషన్ స్పీకర్. ఇంతకు ముందు బీబీ జోయిల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు, మంచి హుషారైన వ్యక్తి. తర్వాత ప్రియాంక జైన్ వాళ్ళ హస్బెండ్ అంటారా లేకపోతే లివింగ్ టుగెదర్లో ఉన్నారు, వాళ్ళు ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా తర్వాత బంచిక్ బబ్లు పోయినసారి కూడా పేరు గట్టిగా వినిపించింది, ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మంచి ఫేమ్ ఉంది ఆయనకు. బిగ్ బాస్ లకు వస్తే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ వెళ్ళొచ్చే అవకాశం ఉంది. తర్వాత బ్రహ్మముడి దీపిక, ఆమె వచ్చే అవకాశం కూడా ఉంది. మంచి కాంట్రవర్షియల్ ఫిగర్, మంచి ఎంటర్టైన్మెంట్, మామూలుగా ఉండదు రచ్చ. ఆమె వస్తే కూడా షోకి బాగుంటుంది. తర్వాత రీతు చౌదరి వస్తుంది ఈసారి. ఎట్లా అంటే ఆమె ఎన్నిసార్లు రావకపోవడానికి కారణం ఏంటంటే ఆమెని వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీదనే పంపిస్తా అని చెప్పారు. ఈసారి అయితే వైల్డ్ కార్డ్ అట్లా ఏమి ఉండదు, ఒకటేసారి 24 మందిని 20 మందిని ఒకటేసారి హౌస్లకు పంపిస్తారు. అట్లా ఎలిమినేట్ చేస్తారు కావచ్చు, మధ్యలో పంపించే అవకాశం లేకపోవచ్చు అనుకుంటున్నాయి. తర్వాత కల్పిక గారు ఈ మధ్య కేక్ గురించి పెద్ద గొడవ అయితే జరిగింది కదా, ఆమె బాగా హల్చల్ చేస్తారు, ఆమె కూడా వచ్చే అవకాశం ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ప్రయాణం, చాలా సినిమాలలో అయితే ఉంది. మూవీస్ చూసే వాళ్ళకైతే ఆమె సుపరిచితురాలు, ఆమె ఫోటో కూడా ఇక్కడ వేస్తా. ఆ తర్వాత అనిల్ గిలా మై విలేజ్ షో నుండి బాగా ఫేమస్ అయ్యిండు, తర్వాత సినిమాలలో కూడా ట్రై చేసిండు, పోయినసారి బీబీ జోడీ కూడా వచ్చిండు కాబట్టి ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. వస్తే చాలా బాగుంటుంది షోకు ఆయనకు, ఎందుకంటే ఆయన ఈ మధ్య బిజినెస్లు ఎక్కువ చేస్తున్నాడు, యూట్యూబ్ ఛానల్ సపరేట్ ఉంది ఆయనకు, బాగా యాక్టివ్ పర్సన్. ఆయన వచ్చినా కానీ షోకు బాగుంటుంది. తర్వాత మోస్ట్ వెయిటింగ్ నేమ్ అన్నమాట ఇది తేజస్వి గౌడ ఉడక అమర్దీప్ వాళ్ళ వైఫ్, ఆమె ఉడక వచ్చే అవకాశం ఉంది, రావాలి ఉడక చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే అమర్దీప్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆమెనే పోయినసారి రావాలి కానీ ఎందుకు రాలేదు, ఈసారి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత యాంకర్ వర్షిని, ఆమె కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె కూడా మా పరివారం నుండి ఉంది కాబట్టి, ఆమె కూడా కొంచెం చాలాసార్లు ట్రై చేసారు, లేకపోతే ఆమె రాలేదో లేవో కానీ ఆమె కూడా మిగిలి ఉంది స్టార్ పరివారం నుండి, ఆమె వచ్చే అవకాశం కూడా ఉంది. తర్వాత పోయినసారి బాగా వినిపించిన పేరు కపుల్స్, ఏక్నాథ్ అండ్ హారిక, ఇద్దరు ఇట్లా ఒక్కరు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే కపుల్స్గా ఇద్దరు బీబీ హౌస్లకి వెళ్ళే అవకాశం ఉందో చూడాలి. కాకపోతే ఈసారి గుర్కా వాళ్ళని అప్రోచ్ అవుతారు. ఒకసారి ఇంతవరకు చూసినట్టే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఇదే అప్డేట్ మీకు కంటిన్యూ కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సపోర్ట్ చేయండి, ఇలాంటి అప్డేట్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.